ఇండస్ట్రీ అంటే చాలా మందికి ప్యాషన్. కొద్దిమంది మాత్రమే ఆ ప్యాషన్‌ని ప్రూవ్ చేసుకోవడానికి లేదా ఆ ప్యాషన్ కోసం పని చేస్తా ఉంటారు. కాకపోతే సినిమా మనకేం కావాలో చెప్పదు ఒక్కోసారి. తనకేం కావాలో సినిమా డిసైడ్ చేస్తుంది. అందుకని డైరెక్టర్ కావాలనుకునే వాళ్ళు హీరోలు అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, మ్యూజిషియన్స్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా యాక్టర్స్ అవ్వచ్చు, లేదా ఇంకా రకరకాలుగా అవ్వచ్చు. ఫైనల్‌గా సినిమా తనకేం కావాలో తను తీసుకుంటుంది అనే దానికి ఎగ్జాంపుల్‌గా ఒక ఇద్దరు పర్సన్స్ మన ముందున్నారు ఇవాళ. ఒకరు 'చేనాగ్' డైరెక్టర్ కావాలని చెప్పి కలలతో వచ్చి అనుకోకుండా హీరో అయ్యాడు. మరొకరు ఒక మ్యూజిషియన్. మంచి మ్యూజిషియన్, ర్యాపర్. హైదరాబాద్‌కి సంబంధించి మన తెలంగాణకు సంబంధించి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ర్యాపర్స్‌లో ఒకరుగా ఉన్నటువంటి 'మేఘరాజ్.' తను కూడా ఒకే సినిమాతో వీళ్ళిద్దరూ ఒకే సినిమాతో ఆర్టిస్ట్‌లుగా ఇంట్రొడ్యూస్ అయ్యారు. ఒకరు హీరో, ఒకరు ఆర్టిస్ట్. మరి వీళ్ళ జర్నీ ఎక్కడ మొదలైంది? ఎక్కడి వరకు వచ్చింది? ఈ జర్నీలో వీళ్ళకున్న హర్డిల్స్ ఏంటి? వీళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. హాయ్ అండి. Right. హాయ్. మేఘరాజ్, ఫస్ట్ మీ దగ్గర నుంచి వద్దాం. సో మేఘరాజ్ గారు, Yeah. ఇప్పుడు మనకున్నటువంటి బెస్ట్ మ్యూజిషియన్స్‌లో ర్యాపర్స్‌లో మీరొకరు. Yeah. అందువల్ల ఇప్పుడు మనం ముందు కంప్లీట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీ ర్యాప్ సాంగ్‌తో స్టార్ట్ చేస్తే కొంచెం కొత్త జోష్ వస్తుంది. Yeah అండి. సో ఒక పాట రాశాను నేను. ఆ పాట వచ్చేసి మన రాబోయే తరాలకి మనం ఏమి ఇవ్వబోతున్నాం, వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏమి ఇవ్వబోతున్నాం, ఏం చేసిపోతున్నాం వాళ్ళకి. అసలు మనము అంటే తరతరాలకు మనము ఫ్యామిలీ అయితే సంపాదిస్తారు, తల్లిదండ్రులు ఏదైనా ఇచ్చి వెళ్ళిపోతారు, అది వేరే విషయం. సోషల్ మెసేజ్ అనుకోవచ్చు. సోషల్ మెసేజ్ ఐఎమ్ సారీ అని పాట. అంటే వాళ్ళకి ఏం వదిలిపోతున్నాం, ఈ కాలుష్యం కావచ్చు, లేకపోతే అదే ఇస్తున్నాం. ఓకే. మనం వాస్తవంగా చెప్పాలి అంటే ఏం పెద్ద ఏమంటారు, ఒక రిచ్నెస్ అనేది ఒక ప్రాపర్గా ఏదైనా ఇచ్చి వెళ్దాం అనేది ఏం లేదు అక్కడ. అన్ని డిస్ట్రక్షనే ఇస్తున్నాం కాబట్టి దాన్ని బేస్ చేసుకున్న పాట. టు ద ఫ్యూచర్ జనరేషన్స్ టు కమ్, ఐ కుడెంట్ హెల్ప్ యూ బికమ్, ఐమ్ సారీ. Earth is now a hellhole. This makes a story well told. I'm sorry. Winters have turned into gold. Summers have turned cold. Rains have been put on hold. I'm sorry. Love is no more felt. Politicians have amassed wealth. Money is all that I've dealt with. I'm sorry. Passion has lost its feeling. Compassion has lost its meaning. Human is no more a being. I'm sorry. Good is no more good. Food is no more food. All I've understood is I'm sorry. From Gandhis to Benjamins, all been used by henchmen. I'm sorry. సో పాట పేరు సారీ. బాగుంది. సో ఇంకా ఉంది లెంత్. సో బేసిక్లీ మనం ఏమి అంత తరాలకి ఏమి వెళ్ళట్లేదు, అంత నాశనం చేసి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. అన్ని రంగాలు కూడా ఉన్నాయి దీంట్లో. అన్ని ఉన్నాయి. పొలిటికల్ గా కావచ్చు, వాతావరణం కాలుష్యం కావచ్చు, హ్యూమానిటీ కావచ్చు, ప్రేమలు లేకపోవడం కావచ్చు, తిండి కావచ్చు, అన్ని. సూపర్ సింపుల్. నెక్స్ట్ డైరెక్టర్ చేనాగ్. అంటే మీరేంటి ఇప్పుడు నాగార్జున, చైతన్య ఫ్యాన్స్ ని ఆకట్టుకోవాలని ఈ పేరు పెట్టుకున్నారా ఒకేసారి? వన్ షాట్ టూ బర్డ్స్ లాగా. గుడ్ జోక్, బాగుంది. అంత పెద్దది లేదు. యాక్చువల్లీ నా పేరు నాగేశ్వరరావు. ఓకే. మా నాన్న పెట్టిన పేరు నాగేశ్వరరావు. సో అది ఇండస్ట్రీకి వచ్చాక నాగేశ్వరరావు కాస్త నగేష్ అయిపోయింది. నగేష్ అయిపోయింది. ఇద్దరు నాగేశ్వరరావు వన్ ఆఫ్ ద టాప్ హీరోస్ ఇన్ ద టాలీవుడ్, నగేష్ వన్ ఆఫ్ ద టాప్ ఆర్టిస్ట్ ఇన్ ద ఇండియా. సో నగేష్ అయింది. నగేష్ నే పిలిచేవాళ్ళు అందరు ఇక్కడ. ఓకే. సో అంటే స్క్రీన్ మీదకి వచ్చే ప్రాసెస్లో అంటే సరే ఏదైనా అంటే నేను ఫ్యాన్ ఆఫ్ చెగువీర లైఫ్ స్టైల్ అన్న, ఓకే, తన భావాలన్నా ఇష్టం. సో దాంట్లో ఫస్ట్ చే అని ఉంది కదా, ఆ చేని తీసుకొని నా పేరులో ఫస్ట్ నాగ్ని, ఓకే, ఆ నాగ్ని పక్కకు పెట్టి నాగ్ అని చెప్పేసి. సో మీరున్న ఇండస్ట్రీలో ఆబ్వియస్ గా చెగువేరా పెద్దగా కమర్షియల్ ప్లేస్ కానీ ఇట్లా ఉండదు కాబట్టి నాగ చైతన్యనే అనుకుంటున్నారు చాలా మంది. నాగ్ అని అనుకుంటున్నారు. ఇది అలా కాదండి, నాగ్ ఇది. అది అలా పెట్టుకున్నాను, అంటే నా ఉద్దేశం అది నాగ్ అని. ఓకే. మీరు పర్ఫ్యూమ్ అనే సినిమాతో హీరోగా ఇంట్రొడ్యూస్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ. అసలు మీ నేపథ్యం అండి, ఎక్కడ నుంచి మీ జర్నీ ఎక్కడ మొదలైంది, ఏమవుదాం ఇండస్ట్రీకి వచ్చారు? యాక్చువల్లీ నాది కోదాడు అండి. మన నల్గొండ డిస్టిక్, అంటే ఉమ్మడి నల్గొండ డిస్టిక్, సూర్యాపేట. కోదాడు నాది. ఒక రైతు కుటుంబంలో పుట్టాను. సినిమాలు అంటే ప్యాషన్, అంటే అది మామూలు కాదు. సో అంటే నిద్రలో కూడా కలవరించే అంత ప్యాషన్ అది. ఓకే. సో అక్కడ నుంచి సరే మూవీ వైపు వెళ్దామని వచ్చాను. చిన్నప్పటి నుంచి ఉంది ఇది. ఇక సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు నాకు, అలా ఉంటుంది. సో ఎక్కువ చిన్నప్పుడు మోనో యాక్ట్స్ అవి ఇవి చేసేవాడిని. ఓకే. అటు నుంచి వచ్చిన తర్వాత ఎలా వెళ్ళాలో ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ టైంలో నాకు ఒక ఫ్రెండ్ వీరారెడ్డి అని కోదాడలో నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. సో తను నాకు బాగా హెల్ప్ అవ్వడం అంటే నేను ఫిలిమ్స్కి వెళ్తాను అన్నప్పుడు తను సపోర్ట్ చేశాడు ఫైనాన్షియల్గా నాకు ఇక్కడ ఉండడానికి. ఈరోజు నేను ఇలా కూర్చోవడానికి తనే నాకు కారణం అయ్యాడు. సూపర్. సో మంచి ఫ్రెండ్. సో అలా నేను ట్రయల్స్లోనే ఉన్న టైంలో నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, అంటే యాజ్ ఆఫ్ నో ఏంటంటే కొంచెం రైటింగ్ స్కిల్స్ ఉండే చిన్నప్పటి నుంచి. సో అలా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్కౌట్ చేయొచ్చు అనేది ఫస్ట్ ఎన్ శంకర్ గారి దగ్గర జాయిన్ అయ్యాను. ఓకే. ఏ సినిమాకి జాయిన్ అయ్యారు? ఎన్ శంకర్ గారు ఫస్ట్ ఆయుధం సినిమాకి ఓకే అప్రెంటిస్గా ఫస్ట్ దానికి జాయిన్ అయ్యాను.
తర్వాత బై లక్ అని అంటారు కదా, మన ప్రయత్నం అన్ని దాంట్లో అక్కినేని నాగేశ్వరరావు గారితో ఒకే ఒక్కడు అనే ఒక సీరియల్కి అసోసియేట్గా వర్క్ చేశాను. ఒక 3 months ఆయనతో కలిసి. అంటే నాకు ఈ మొత్తం జర్నీలో మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అది. నా ఒక లెజెండరీ పీపుల్స్ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు అంటారు కదా, అందులో ఒకతనితో పనిచేయడం నాకు చాలా చాలా ఎస్ ఆ అదృష్టం నాకు కలిగింది. తర్వాత ఆయన అది చేసిన తర్వాత రసూల్ ఎల్లూరు గారు, సో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఫైనెస్ట్ సినిమాటోగ్రాఫర్ సో ఇండియాలో. సో ఆయన దగ్గర చాలా నియర్గా, అంటే సంగమం అనే సినిమాకి అసోసియేట్గా జాయిన్ అయ్యాను. తనతోనే అంటే సినిమాటోగ్రఫర్గా ఉంటూ సినిమా అసోసియేట్గా తనతో చాలా ఫిల్మ్స్కి వర్క్ చేశాను. సో ఆయన చాలా, అంటే నన్ను ఆల్మోస్ట్ నాకు మూవీలో ఎవరైనా గాడ్ ఫాదర్ ఉన్నారు అంటే ఆయన రసూల్ గారు. అంటే చాలా అంటే బ్రదర్హుడ్ లాగా ఉండింది ఇద్దరిది. సో ఎక్కడికి తీసుకువెళ్ళినా, అంటే నేను ఏ డౌట్స్ అడిగినా ఆయన నాకు క్లారిఫై చేయడం. అంటే ఈ జర్నీలో మీకు అంటే డైరెక్టర్ కావాలని ఫిక్స్ అయిపోయారా మెంటల్గా? నేను మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్ కావాలని అనుకునే వచ్చానండి. ఇండస్ట్రీకి డైరెక్టర్ కావాలని వచ్చారు? యాక్చువల్లీ అంటే ఆర్టిస్ట్ అవ్వాలనే కోరిక ఉంది, కానీ అది లోపల ఎక్కడో ఉంది. కానీ మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్ అవుదామని ఫిక్స్ అయిపోయాను. చాలా ఫిల్మ్స్కి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, అంటే రీసెంట్ టాక్సీ వాళ్ళకి కో డైరెక్టర్గా చేశాను, దొరసానికి చేశాను. అంటే నేను ఆర్టిస్టు అనే దాంట్లో నుంచి చెప్పలేను. పెర్ఫ్యూమ్ అనే కథ నా దగ్గరికి వచ్చినప్పుడు, అక్కడికి వస్తాను నేను యాక్చువల్గా. సో మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు, అవును, అంటే దేవరకొండ బ్రదర్స్తో పనిచేశారు, విజయ్ దేవరకొండ టాక్సీ వాళ్ళు. అప్పటికి అతను పెద్ద స్టార్ ఏం కాదు, ఇటు ఆనంద్ కూడా పెద్ద ఫేమస్ ఆర్టిస్ట్ కాదు. వీళ్ళు కాకుండా ఇంకా మిగతా రసూల్ ఎల్లూరు గారు కానీ వీళ్ళ దగ్గర అంటే మామూలుగా మనకి తెలంగాణ నేపథ్యం నుంచి వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్స్ని కానీ అసోసియేట్ని కానీ కొంచెం చిన్న చూపుతో చూస్తారు అని ఒక లెక్క ఇప్పుడు చాలాసార్లు విన్నాం. ఎంత కాదనుకున్నా ఇది విన్నాం. ఇలాంటి బెటర్ ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా ఉన్నాయా? లేదండి, నాకు అసలు ఏం లేదు. అంటే ఒకటి నిజం చెప్తున్నారా? నిజంగానే పర్సనల్గా చెప్తున్నా. అంటే నాకు ఈ ప్రయాణంలో నేను ఎప్పుడూ నా గమ్యం ఏంటిది, దాన్ని ఎట్లా రీచ్ అవ్వాలి, ఎటు వెళ్తే బాగుంటుంది అనే థాట్ మీదే ఉన్నాను తప్ప, సో నన్ను ఎవడైనా కార్నర్ చేస్తున్నాడేమో, తక్కువ చేస్తున్నాడేమో అనే ఫీలింగ్లో నేను ఎప్పుడు లేను. ఇంకొకటి ఏంటంటే నా ప్రయారిటీ బేస్డ్ కూడా చూసినప్పుడు నా సరౌండింగ్లో నేను అంటే ఎవరిని కలవాలనేది నేనే డిసైడ్ చేసుకునేవాడిని. వాళ్ళకి ఛాన్స్ నేను ఇచ్చేవాడిని కాదు, ఫస్ట్ నేను డిసైడ్ చేసేవాడిని. అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉండొచ్చు, తెలంగాణకు సంబంధించి అంటే మీరు కోదాలో ఉంటున్నారు అంటారు కాబట్టి స్లాంగ్ దగ్గరగా ఉండదు దీనికి. కరెక్ట్, తెలంగాణ అదే ఉండొచ్చు రీజన్స్ అంటే స్లాంగ్ అదేంటండి. కొంత మీరు అన్నట్టు వివక్ష అయితే ఉంది, అది నేను చూశాను. అయితే నాకు జరగలేదు, బట్ మిగతా పీపుల్స్ ని దగ్గర నుండి చూశాను. నేను చాలా సార్లు దాన్ని అంటే వాళ్ళతో మాట్లాడి, అరే వీఆర్ క్రియేటివ్ పీపుల్స్, మనం అలా ఆలోచించడం కరెక్ట్ కాదు అని అనుకునేవాళ్ళం. బట్ నా దగ్గరికి వచ్చినప్పుడు నన్ను ఎవరు అలా కార్నర్ చేసి చూడలేదండి. అది నాకైతే జరగలేదు, అంటే అది టు బీ ఫ్రాంక్ జరగలేదు. ఇంకొకటి ఏంటంటే నాకు ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్తోనే మూవ్ అయ్యేవాడిని. నేను నా చుట్టూ సరౌండింగ్స్ కూడా అట్లనే ఏర్పాటు చేసుకునేవాడిని. అంటే కొన్ని మన హ్యాండ్స్ లో ఉండవు కదా, మన చేతిలో కొన్ని ఉండవు. అంటే కో డైరెక్టర్ కానీ అంటే మన అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నప్పుడు డైరెక్టర్స్ ఎప్పుడైనా చేదరించుకోవడం, వాళ్ళు ఏదైనా అనడము, అంటే నాకు తెలంగాణ పర్సన్ కాదు, ఏదైనా పెద్ద డైరెక్షన్ పనిచేస్తున్నప్పుడు వాళ్ళు రకరకాల మూడ్స్ లో ఉంటాము. ఆ కోపాన్ని అంతా తన టీం మీద, తన పర్టికులర్ టీం మీద చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా అలాంటి ఎక్స్పీరియన్స్? అంటే అంత నేను ఇంకా మీకు టు బీ ఫ్రాంక్ చెప్పాలి, వన్స్ రసూల్ గారి దగ్గరే నేను ఒక 6-7 years వర్క్ చేశాను. సో టెక్నికల్గా ఆయన దగ్గర అంటే నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కెమెరా సైడ్ వర్క్ చేయడం వల్ల ఏమో కొంత సర్కమ్స్టాన్సెస్ మీద ఎక్కువ గ్రిప్ ఉంది. సో నేను తర్వాత చేసిన వర్క్స్ చేసిన డైరెక్టర్లు అందరూ ఏంటంటే అందరు న్యూ కామర్సే. మీరు నమ్ముతారో లేదో, పెర్ఫ్యూమ్ డైరెక్టర్తో సహా, అంటే ఈ ఫిల్మ్కి నేను ఐఎమ్ ఆల్సో ప్రొడక్షన్ డిజైనర్. సో నేను అందరితో పనిచేసే ప్రాసెస్లో వాళ్ళందరూ న్యూ కామర్సే. సో వాళ్లకు నేను అసోసియేట్గా పనిచేశానే తప్ప నేను వాళ్ళ కింద పనిచేయలేదు. సో అలా ఎవరు నన్ను చిదిరించుకోవడం, వాళ్ళు ఇంకా నాతో కోఆర్డినేట్ అయ్యేవాళ్ళు. అంటే వీటి దగ్గర విషయం ఉంది, తీల్చుకుందాము అనే దాంతో పనిచేశారు. అంతే నేను అలా చెప్తే బెజవాడ డైరెక్టర్ వివేక్ గారు ఆయనది ఫస్ట్ ఫిలిము. అట్లాగే నేను సీను బోసాని అని చెప్పేసి శివం, అతను హీఈస్ ఆల్సో మై ఫ్రెండ్. ఊసరవెల్లికి మేము ఇద్దరం కలిసి వర్క్ చేశాము. అండ్ తర్వాత మీకు డాటర్ ఆఫ్ వర్మ అని ఖాజా పాషా చేశాడు, తనకి లైన్ ప్రొడ్యూసర్గా పనిచేశాను. ఆ ఫిల్మ్కి వర్క్ చేశాము. తర్వాత బాబు బాగా విజయ్ లండన్ నుంచి వచ్చాడు, సో న్యూ కామర్. టాక్సీ వాళ్ళ డైరెక్టర్, అది అతను ఫిలిం రాహుల్ సాంక్రిచన్ గారు, సెకండ్ ఫిలిం ది ఎండ్ అని ఫస్ట్ ఫిలిం చేసి ఇది సెకండ్ ఫిలిం. సో ఆ ఫిల్మ్కి మనం చేశాము. అలాగే దొరసాని మహేంద్ర గారు ఫస్ట్ ఫిలిం. సో ఇలా అందరూ
మీరు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి నేను అది నాకు ఆ డామినేషన్ లేదు మీ మీద. లేదు, నాకు ఎవరు అలా చూడలేదు. ఇంకా చెప్పాలంటే నేను వాళ్ళకు సహాయం చేసేవాడిని, సార్ ఇలా వెళ్దాము, ఇలా వెళ్తే బాగుంటుంది, స్క్రిప్ట్ లెవెల్ నాలెడ్జ్ ఏంటి, స్క్రిప్ట్ లెవెల్స్ ఆడియన్స్ నుంచి అంటే ఎట్లా ఉంటే అలా నేను ప్లాన్ చేసుకునేవాడిని. సో పర్ఫ్యూమ్ యాక్చువల్గా మనం ఆ లాస్ట్ మంత్ సినిమా రిలీజ్ అయిపోయింది. సార్ ఆ కంటెంట్, ఆ ట్రైలర్స్, టీజర్ చూసినప్పుడు ఆబ్వియస్గా ఖచ్చితంగా ఒక డిఫరెంట్ సినిమా అని అందరికీ అనిపించింది. సరే, సక్సెస్ అనేది చాలా పెద్ద సినిమాలో కూడా ఎవరి చేతిలో ఉండదు, అది వేరే విషయం. సక్సెస్ అనేది మీకు తెలుస్తుంది. ఎంత కష్టపడి పనిచేసిన వాళ్ళు ఎవరికైనా దాని రిజల్ట్ ఏంటనేది అల్టిమేట్గా మీకు తెలుస్తుంది. ఒక డైరెక్టర్గా అవ్వాలని వచ్చిన మీరు ఆ జర్నీ మొత్తం అక్కడ చేసి సడన్గా హీరో అవ్వాలనుకోగానే ఎవరు అనలేదా? మీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? మీ ఫిజిక్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? అంటే ఇంతకుముందు మీరు లావుగా ఉండేవాళ్ళు, బాగా హెవీగా ఉండేవాళ్ళు, ఆ సినిమాలో చూస్తే 6 ప్యాక్ కండలు. ఈ కంటెంట్కి ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనగానే అంటారు కదా క్యాజువల్గా ఎవరైనా, ఎప్పుడైనా చూసుకున్నావా మొహం అద్దంలో, మీకు మీ వరకు వస్తే అది ఫిజిక్ కూడా అద్దంలో చూసుకున్నావా అని ఉండాల్సిన కమెంట్స్ ఉంటాయి. ఏమనొచ్చా? లేదండి, అట్లయితే ఎవరు అనలేదు. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ ఇది ఏమంటారు, ఎక్స్పెక్టెడ్లీ అన్ఎక్స్పెక్టెడ్ అంటారు కదా, ఎక్స్పెక్టెడ్లీ అన్ఎక్స్పెక్టెడ్, అన్ఎక్స్పెక్టెడ్లీ ఎక్స్పెక్టెడ్ అనేది అనుకోకుండా అవడానికి రీజన్స్ వచ్చాయి ఆ టైంకి. అంటే కోవిడ్కి ముందు ఒక ప్రాజెక్ట్ అనుకున్నామండి, ఒక ప్రాజెక్ట్ అనుకుని డైరెక్టర్గా ఒక ప్రాజెక్ట్ అనుకున్నాము. ఆల్మోస్ట్ ఆఫీస్ తీసుకొని వర్క్ చేసాం. ఈ వర్క్ చేసే ప్రాసెస్లో కొంత తర్వాత ఆ ప్రొడ్యూసర్ గారికి సమ్ ఇష్యూస్ వల్ల ఆయన చనిపోయారు. సో ప్రాబ్లం అయింది. సో ఏం చేయాలి అర్థం కాలేదు. కానీ నాకేంటంటే ఓకే, ఇది ఏదైనా చేయాలి ఇప్పుడు నెక్స్ట్ మనం. ఓకే, ఇది ఒక బడ్జెట్ అనుకున్నాము, ఒక హీరోతో అనుకున్నాను. ఆల్మోస్ట్ ఆఫీస్కి వచ్చారు హీరో కూడా. ఇప్పుడు ఆ హీరోతో మాట్లాడడం జరిగింది. ఉన్నారు ఇప్పుడు ఆ హీరో? ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు. పేరు చెప్పడం ఎందుకని, సో అంటే నేను డేట్స్ తీసుకోలేదు కాబట్టి పేరు చెప్పడానికి ఆగుతున్నా. సో ఆ టైంలో అంత జరిగింది. ఆయనకైతే కథ నచ్చింది. సో ఈ సెడ్ ఓకే. సో నేను వెళ్దాం అనుకునే టైంలో ఆయన చనిపోవడం, కంప్లీట్గా బ్లాంక్ అయిపోయాను. అంటే లైఫ్, అరే ఇదేంటిది, నేను ఇంత కష్టపడి ఇక్కడ దాకా తెచ్చుకుంటే ఇది బ్లాంక్ అయిపోయాను. ఆ టైంలో జేడీ నాతో అంటే రైటింగ్ డిపార్ట్మెంట్లో అసోసియేట్గా వర్క్ చేశారు ఆయన, ఈ పెర్ఫ్యూమ్ డైరెక్టర్. సో తను నాకు చాలా రోజుల నుంచి పరిచయం. ఒక న్యూ థాట్స్ వే అట్లా బాగుంటుంది తన దగ్గర. సో తర్వాత ఏం చేద్దాం దీని తర్వాత అనేది మేము డిస్కషన్ పెట్టుకున్నప్పుడు ఈ ఐడియా చెప్పారండి, పెర్ఫ్యూమ్ అనే ఐడియా. అరే భలే ఉంది అంటే వినగానే నాకు చాలా వెంటనే చాలా స్ట్రైకింగ్ అనిపించింది. అరే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కంటెంట్ మీదేనా, అంటే కథ మీదేనా? అది కాదు, నా కథ కాదు, అతంది జేడీ గారిది. పర్ఫ్యూమ్ నా పేరు మీద ఒక ఫ్రెంచ్ సినిమా వచ్చింది, దాన్ని కాపీ కొట్టారని కూడా మీకు సినిమా రిలీజ్ అయిన టైంలో కంప్లీట్ కాపీ చేసి తీశారు. అవునవును, చాలా మంది డౌట్స్ అడిగారు. సినిమా రివ్యూస్ లో కూడా ఉన్నాయి కొన్ని. కరెక్ట్. అంటే కాపీ చేశారా? కంప్లీట్లీ కాదండి, ఐడియా అసలు కాపీ కాదు. స్మెల్లింగ్ అబ్సెషన్ అనేది అందులో ఉంది, స్మెల్లింగ్ అబ్సెషన్ అనేది ఇందులో ఉంది. కాబట్టి ఆ స్మెల్ బేస్డ్ ఫిల్మ్ కాబట్టి కాపీ అని అనుకున్నారు. ఎట్ ద సేమ్ టైం టైటిల్ కూడా అదే ఉంది కదా, సో దానివల్ల అట్లా అనుకున్నారు. కానీ దిస్ ఈజ్ మన ఇండియాకి ఇది, అంటే ఇండియన్ స్క్రీన్కి ఇది ఫ్రెష్ సబ్జెక్ట్. రాజమౌళి గారు చెప్పినట్టు ఇది ఇన్స్పైర్ అవ్వటం అనుకో. ఎస్, ఎగ్జాక్ట్లీ, అంతే. జస్ట్ ఇన్స్పైర్ అయ్యాం తప్ప అసలు దానికి మా సంబంధం లేదండి. అది మర్డర్ స్టోరీ, ఇది లవ్ స్టోరీ, ఒక ఇంటెన్షన్ లవ్ స్టోరీ ఇది. అంటే ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడు స్మెల్లింగ్ అబ్సెషన్ అని మీరు అంటున్నారు. అవును, అది సైకిక్ గా కనిపిస్తా ఉంది. అంటే అమ్మాయిలు కనపడగానే వీళ్ళ మీద పడిపోవడము, లేదా లాగేసుకోవడము. అంటే ఆ టైంకి ఓటీటీ కంటెంట్ లో ఎలాంటి సినిమా చూస్తున్నామో, ఎలాంటి సీన్స్ చూస్తున్నామో, ఆ తరహాలో ఈ సినిమా. అంటే మీరు స్మెల్లింగ్ అబ్సెషన్ అనేది కైండ్ ఆఫ్ డిసీజ్ అనుకోవచ్చు, సైకలాజికల్ డిసీజ్. దాని గురించి కంటే అవుట్ ఆఫ్ దట్, దాన్ని కాకుండా ఫిజికల్ గా వెళ్ళారేమో అనిపించింది. అంటే అది మీరు అనుకున్నారా లేకపోతే? కాదు, దీనికి నేను అంటే యాజ్ ఏ మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు అమ్మాయి స్మెల్ చూడాలండి, ఎలా చూస్తారు చెప్పండి? దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వాడికి హీస్ ఇంటాక్సికేటెడ్ స్మెల్కి, అది స్పెషల్లీ అమ్మాయిలు గర్ల్స్ స్మెల్కి ఇంటాక్సికేటెడ్ అవుతుంటాడు. ఇప్పుడు ఆ టాక్సికేట్ అవ్వాలి అని అంటే వాడు లోపలికి తీసుకోవాలి అంటే నాకు ఆ అమ్మాయి స్కిన్లో నుంచి వచ్చే ఒక ఫ్లరిష్ మూడ్ ఉంటుంది కదా, ఆ మూడ్ని తీసుకోవాలి నేను. ఇప్పుడు నేను దూరం నుంచి ఇలా అంటే కుదరదు కదా. సో కంప్లీట్గా నేను మూవ్ అవ్వాలి. అది చూసేవాడికి అది చాలా అసభ్యంగానే అనిపిస్తుంది. వీడు ఏదైనా చేస్తున్నాడేమో అనిపిస్తుంది, నిజంగా వీడు సైకోనేమో అని థాట్ వస్తుంది. రావడం అనేది డ్రామాటిక్ కాంటెక్స్ట్ అయి ఉండొచ్చేమో, కానీ దట్ ఈస్ ట్రూత్. అందుకే వాడు చూడండి ఒక జంతువులా మారిపోతాడు ఆ టైంలో. ఆల్మోస్ట్ వాడు తీసుకునే టాక్సికేటెడ్ ఎట్లా ఉంటుందంటే ఆ స్కిన్ని టచ్ చేసి అందులో నుంచి వాడు స్మెల్ తీసుకుంటుంటాడు. అంటే చాలా తీవ్రంగా ఉంటాడు. సో అది చాలా చాలా నోటేషన్ పెట్టి చాలా విధంగా చేసాం మేము. అదైతే మీరు అంటే మీరు అన్నదానికి నాకు అది అనిపించింది. ఇక్కడ ఇంకో డౌట్ కూడా వస్తుంది. చైనా గారు,
మీరు ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ డైరెక్షన్ ఫీల్డ్లో బిహైండ్ ద స్క్రీన్ ఉన్నారు. ఎస్ సార్. బిహైండ్ ద స్క్రీన్ ఉన్నారు. ఒక 15 ఇయర్స్ నుంచి చూస్తున్నప్పుడు చాలామంది హీరోలతో వర్క్ చేసి ఉంటారు, లేదా హీరోలను చూస్తుంటారు, కొత్త వల్ల పాత వల్ల ఎవరైనా కానీ. చాలా వాళ్ళందరూ బాబులు అనిపించుకోవడం చూసి మీరు కూడా బాబు అనిపించుకోవాలనే కోరికతోటి పర్ఫ్యూమ్లో బాబు హీరో అయ్యారా? బాబు అనిపించుకోవడం కోసం బాగుంది అంటే ఇది. బాబులకి special కాదు treatment ఉంటుంది కదా, అలాంటి సెట్స్ లో కానీ బాబు అనగానే ఒక స్పెషల్ ట్రీట్మెంట్, ఆయన సెటప్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి మీద కోరికతో ఏమైనా- బాగుంది. మీరు అడుగుతుంటే కూడా బాగుంది ఇది బాబు అని. కానీ నిజానికి ఆ ఉద్దేశం కాదండి. నేను కంప్లీట్గా బాబు అనిపించుకోవదామనో బాబు అవుదామనో కాదు. నా లోపల భావజలం ఉంది, దాన్ని నెక్స్ట్ లెవెల్కి ప్రజెంట్ చేయాలి. ఓకే. దానికి ఒకటే ఒక మాధ్యమం మన స్క్రీన్. అవును. సో దానికోసం నేను అన్ని ఆస్పెక్ట్స్లో నేర్చుకున్నాను. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా నేర్చుకున్నాను, ఆఫీస్ బాయ్గా పనిచేశాను. మీరు నమ్ముతారు, నేను ఈరోజు పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ని. ఇది మీకు ఎవరికి తెలియదు. ఏ సబ్జెక్ట్? నేను దీంట్లోనే థియేటర్ ఆర్ట్స్లోనే పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో పిహెచ్డిలో గోల్డ్ మెడలిస్ట్ చేసినాను. సో అన్ని లైన్ ప్రొడ్యూసర్గా పనిచేశాను. నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు. చాలా పనులు నేనే దూరి నేనే నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఎలా వెళ్తే మనం ఎటు నుంచి ట్రావెల్ అవ్వచ్చు అనే ప్రతి విషయం మీద చాలా 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 డీటెయిల్డ్గా వర్క్ చేసేవాడినండి. ఇంకొకటి, నన్ను నమ్ముకున్న వాడికి న్యాయం చేయాలి. అది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కావచ్చు, వేరే డిపార్ట్మెంట్లో, ఎంతవరకు అంటే అంతవరకు వెళ్ళి అది నా మీద వేసుకొని నేను చేసి ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. ఓకే. అంతేగాని ఏ రోజు మనం అది లేకుండా నేను ఏదో బాబు అనే ఉంది కదా, ఇదంతా దేనికోసం అంటే ఒకటండి, ఒక ఐడియాని ప్రజెంట్ చేసే విధానంలో. ఇప్పుడు ఈ పెర్ఫ్యూమ్లో కూడా నేను హీరోని కాదండి. ఇనిషియల్లీ మేము ఆల్రెడీ వేరే హీరోని అనుకున్నాం. ఓకే. కాకపోతే ఏంటంటే డేట్స్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, మన దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది. సో దాంట్లో నుంచి వర్కౌట్ చేయాలనే ఉద్దేశంతో నేను అందులోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యానే తప్ప అది అంటే అదే చెప్పాను, అందుకే ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పాను తప్ప వేరే ఉద్దేశం కాదు. మనం మేఘరాజ్ గారి దగ్గరికి వద్దాం. చూస్తుంటే మీ ఇద్దరి నేపథ్యాలు కంప్లీట్గా వేరువేరుగా ఉన్నాయి. అవును. ఈ సినిమాకి కలిసి పనిచేశారు మీరు. యాక్చువల్లీ మీరు ఈ సినిమాలో పాత బస్తీ కుర్రాళ్ళగా ఒక మంచి న్యాచురల్గా ఉండే అవుట్ అండ్ అవుట్ సినిమా అంతా ఉండే ఒక క్యారెక్టర్ చేశారు. మీరు ఈ సినిమాలోకి ఎలా ఎంటర్ అయ్యారు, ఈ ప్రాజెక్ట్లోకి? అంటే ఇది బై ఛాన్సే నాకు కూడా. యాక్చువల్లీ మీరు ఇంతకుముందు ఇంట్రొడక్షన్ చెప్పారు, ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ అవ్వడం ఇది నాది రెండోసారి. ఓకే. ఫస్ట్ జార్జ్ రెడ్డి. ఓకే. దాంట్లో నేను జార్జ్ రెడ్డి తమ్ముడు పాత్ర పోషించాను. సో సెకండ్ వచ్చేసి ఇప్పుడు పర్ఫ్యూమ్లో ఓల్డ్ సిటీ ఒక ముస్లిం అబ్బాయి క్యారెక్టర్. సో అన్న వాళ్ళు ఆడిషన్ చేస్తుంటే ఎంతమందిని చూసారంట. ఫైనల్గా అది నాకు ఎప్పుడులాగానే నాకు ఏదైనా నేను వెళ్తే దక్కంది నాకు నా దగ్గరకు వచ్చి అదే అతిశయోక్తి కాదు చెప్తున్నాను, కొన్ని అట్లా అయిపోతాయి. సో అట్లా అయింది. దాని తర్వాత అన్నతోటి మంచి ర్యాప్ ఏర్పడింది యాజ్ అ ఫ్రెండ్గా ఫస్ట్. అలా అక్కడి నుంచి మా ఇద్దరికి ఏంటంటే ఆ క్యారెక్టర్ వైజ్ కూడా ఇద్దరము బ్యాలెన్స్ చేసుకోగలిగాం. ఫ్రెండ్షిప్ మూవీ అంటే ఆన్ స్క్రీన్ కూడా అలానే అండర్స్టాండింగ్ మీదనే వెళ్ళి ముందరికి వెళ్ళి వీ కుడ్ ఫినిష్. కెమిస్ట్రీ కూడా కరెక్ట్గా ఉంటుంది, కెమిస్ట్రీ మ్యాచ్ అయింది. అంటే నాకు అంటే ఫ్రెండ్ అయిపోయాడు. మామూలుగా ఏం చేస్తాం, అయిపోయిన తర్వాత దూరం అయిపోతారు కదా మామూలుగా క్యారెక్టర్లతో బయటకు. మేము బయట ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం ఇప్పుడు. అంతలా నచ్చాడు నాకు నిజంగా చెప్పాలంటే. మీరు జార్జ్ రెడ్డిలో చేశాను చెప్పారు. జార్జ్ రెడ్డి రిజల్ట్ ఎట్లా ఉన్నా సరే ఆ సినిమాలో చేసిన చాలా మందికి మంచి పేరు తీసుకొచ్చింది. అది మీ వరకు రాలేదని ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? వచ్చింది నాకు. అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ రావడం కదా, వచ్చినాయి, చాలా వచ్చినాయి. మరి కానీ అక్కడ ఏమైపోయిందంటే ఆ జార్జ్ రెడ్డి ఫీవర్ ఉన్నంత వరకే నాకు రోల్స్ వచ్చాయి. ఓకే. అది ఫేడ్ ఆఫ్ అయిపోయాక ఆబ్వియస్లీ మర్చిపోయారు. ఎక్కడో అది మిస్ అయింది. ఫాలో అప్ చేసుకోవడం కూడా ఫాలో నేను చేసుకోలేదు. నాకు అంత పెద్ద వెళ్ళి నాకు ఇవ్వండి అని చెప్పేసి, లేకపోతే డిమాండింగ్ గా ఉండడము, లేకపోతే రిక్వెస్ట్ చేయడము మనకు అంత తెలియదు. వస్తే తీసుకుంటా, లేదు అంటే నమస్తే పెట్టి వచ్చేస్తాను. మీ మ్యూజిక్ బ్రాండ్ గురించి చెప్పండి. అంటే నేను ఒక 2004-05లో డిగ్రీ కాలేజ్ సెకండ్ ఇయర్ మానేసి ఒక డీజేగా మొదలు పెట్టుకున్నాను కెరియర్. అంటే నాకు మ్యూజిక్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. చిన్నప్పటి నుంచి పోయట్రీ రాయడం అయినా, లేకపోతే ఇట్లా సాహిత్యం పట్ల బాగా ఆసక్తి ఉంది. సో అట్లా డీజేగా మొదలుపెట్టుకొని తర్వాత 2006, 7, 8 సంవత్సరాల్లో బాంబేలో, బెంగళూరులో ఇండియా మొదటి ర్యాప్ గ్రూప్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ ర్యాప్ గ్రూప్ పేరు డినాక్స్, DNOAX. అంటే దేశీ నంబర్ 1 ఆర్టిస్ట్ ఎక్స్ అంటే ఎక్స్ ఫ్యాక్టర్. సో దాంట్లో ఆల్ ఓవర్ ఇండియా మేము కలుసుకుంది ఆర్కుట్లో అందరము. ఇక్కడ నేను హైదరాబాద్ నుంచి, కొంతమంది బెంగళూరు, కొంచెం బాంబే నుంచి వచ్చి మేము అక్కడ ఒక చోట ఏర్పడి ఒక 25 మంది దాంట్లో బ్రేక్ డాన్సర్స్, ర్యాపర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు ఉన్నారు అనమాట. అలా ఒక కలెక్టివ్ లాగా ఏర్పడి
నేను దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశాను స్టూడియోకి, ప్లస్ ర్యాప్ కూడా చేశాను, ప్లస్ పార్ట్లీ పార్ట్నర్ కూడా అయ్యాను, అంటే నేను ఇన్వెస్ట్ కూడా చేశాను. కానీ అది ఇంకా అప్పుడు మొదట్లో ఉంది కాబట్టి అప్పుడంతా దానికి గుర్తింపు లేదు. దానివల్ల ఏమైందంటే అక్కడికి ఆగిపోయింది. మళ్ళీ హైదరాబాద్కి 2010-11 వచ్చి నేను, రోల్ రైడా, ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, కామ్రాన్, ఇంకా నరేష్ కుమార్ అని చెప్పి నలుగురం కలిసి ఇంకొక ఫ్యూజన్ బ్యాండ్ స్టార్ట్ చేశాం, ఇండస్ ఘరానా అని చెప్పి. ఇండియన్ క్లాసికల్ విత్ వెస్టర్న్, అంటే ర్యాప్. అది బాగా సక్సెస్ వచ్చింది. మేము MTVలో వచ్చాం, మా పాటలు అన్ని ఒరిజినల్ పాటలే, మేమేమి కవర్స్ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే మీరు ఎక్కడైనా చూస్తే హాట్ కప్ కాఫీ కెఫే వచ్చి ఎక్కడైనా కావచ్చు, అక్కడ అందరు బ్యాండ్స్ కవర్స్ మోస్ట్లీ చేస్తారు. కానీ మేమే అప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ సీన్లో మేము మొదటగా మా జానరాలో, మా సబ్జెక్ట్లో MTV VH1లో మా మ్యూజిక్ వీడియోస్ వచ్చాయి. చాలా మటుకు పేపర్లో కథనాలు వచ్చాయి, లోకల్ టీవీ ఛానల్స్, నేషనల్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేసి బాగానే వచ్చింది. మళ్ళీ మ్యూజిక్ ఒక ఫిల్మ్కి మ్యూజిక్ కూడా చేసాము, బ్రేకప్ అని చెప్పి 2012లో. బ్రేకప్ రణధీర్ రెడ్డి అండ్ స్వాతి దీక్షిత్. నాగు గౌరా డైరెక్టర్ పేరు అమర్ కామేపల్లి. సో అలా చేసాము, మ్యూజిక్ చేసాము, యాజ్ ఇండస్ ఘరానా చేసాము. దాని తర్వాత మళ్ళీ ఆబ్వియస్లీ బ్యాండ్ అన్నాక కొంతమంది కలిసే ఉంటారు, కొంతమంది లాంగ్ రన్లో ఉండరు, ఎవరి దారి వాళ్ళు వెతుక్కున్నారు. సో మాక్సిమం మీ బ్యాండ్లో మాక్సిమం సాంగ్స్ మీరే రాశారు అనేది? అంటే నా పాటను నేను రాసుకుంటాను, ఓన్లీ మీ సాంగ్స్ వరకు? నా సాంగ్స్ వరకు నేను రాసుకుంటాను. అంటే రోల్ రైడ్ ఆయన రాసుకుంటాడు అంతే, అట్లేం లేదు. చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే మనకు తెలిసినంత వరకు మనము దాన్ని ఇది చేస్తాం, కరెక్ట్ వర్కింగ్. సో ఈ సినిమాలో మీకు ఈ క్యారెక్టర్ ద్వారా మీకు వచ్చిన పర్ఫ్యూమ్లో మీకు క్యారెక్టర్కి వచ్చిన ప్లస్ మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ వరకు లీడ్ చేసింది అనుకుంటున్నారా? ఉందా? సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు? అంటే ఒకటి మొన్న రీసెంట్లీ ఒకటి ఆడిషన్కి పిలిచారు, అది వెబ్ సిరీస్ సినిమా. ఓకే. సో నాకు తెలిసి అది పర్ఫ్యూమ్ తర్వాతనే వచ్చింది, మొన్ననే వెళ్ళాను. సో అది చూసే వాళ్ళు పిలిచారు. సో అది కాకుండా మళ్ళీ అన్నతోటి ఇంకో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి ఇంకా డిస్కషన్లో ఉన్నాయి కాబట్టి లుకింగ్ ఫార్వర్డ్. రైట్. చే ఇన్స్పిరేషన్ అని చెప్పారు మీరు, ఆ ఫైటింగ్ స్ఫూర్తితోనే ముందుకెళ్తున్నారు అనుకుంటా ఇండస్ట్రీలో. సేమ్ నాకు అదే అంటే చాలా ఇష్టం. మీరు ఇప్పుడు పర్ఫ్యూమ్ అనే సినిమా గురించి చాలా హ్యాపీగా చెప్తున్నారు. మీరు చెప్తుంటే మీ కళ్ళల్లో ఒక ఏదో ఒక మీ ఓన్ చైల్డ్ బయటకు వచ్చింది ఇట్లా అన్నట్టుగా ఉంది ఆ హ్యాపీనెస్. బట్ సినిమా రిలీజ్ కావడానికి న్యూ కమర్గా, మీరు న్యూ కమర్ అంటే కాదు, ఇండస్ట్రీలో చాలా ఏళ్ళుగా ఉన్నవాళ్ళే, చాలామంది డైరెక్ట్గా తెలిసినా తెలియకపోయినా మరి డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఈ బయర్స్ కానీ కొంతమంది కొంత పెద్ద పరిచయాలు కాకుండా కొంతవరకు ఉంటుంది. అయినా సరే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా సమస్యలు ఫేస్ చేశారు, దాని గురించి చెప్పండి. అంటే చెప్పాను కదండి, ఇక్కడ ఒకటైతే నడుస్తుందండి, ఇట్స్ కంప్లీట్లీ కమర్షియల్. సో ఫిలిం అనేది కమర్షియల్ మీడియా ఉంది. సో మనం బాగా చేసామని మనం అనుకోవడం కాదు, ఇది రీచ్ అవుతుంది, దీన్ని మనం కమర్షియల్గా తీసుకెళ్ళొచ్చు అనే థాట్ అవతలోడికి ఉంటేనే అవతలోడు ఎవరైనా దాన్ని తీసుకొని దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. ఇదైతే నడుస్తుంది, ఇందులో నాకు క్లారిటీ ఉంది ఫస్ట్ నుంచి. అంటే మీ ప్రాజెక్ట్ మీద మంచి నమ్మకం ఉంది కదా? అంటే ఉందండి. ఇప్పుడు మన ప్రాజెక్ట్ మీద మనకు నమ్మకం ఉంటుంది, అదే నమ్మకం అవతలోడికి కూడా మనం క్రియేట్ చేయగలిగినప్పుడు ఫైనాన్షియల్గా అది వర్కౌట్ అవుతుంది. సో ఆ ప్రాబ్లం మేము ఫేస్ చేసాం, ఇనిషియల్లీ ఫేస్ చేసాము. ఫేస్ చేసే ప్రాసెస్లో చాలా చాలా చోట్ల తిరిగాము. అంటే నాకు రెండు విధాలుగా అనిపించిందండి. ఇప్పుడు మనకు అందరు తెలుసు అనుకోవడం అనేది ఆ టైంకి అది ఎంత తెలిసినా ఏ రోజు అంటే నేను పనిచేసి నేనంతవరకే, అది వాకౌట్ అయిపోయిన తర్వాత ఆ పరిచయంగానే మిగులుతుందే తప్ప అది మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి ఉపయోగపడుతుంది అనేది నేను అంటే నా ఫిల్మ్ రిలీజ్ టైంలో అర్థమైంది, డెఫినెట్లీ అర్థమైంది. సో అలాగని చెప్పేసి ఇక్కడ నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. లైక్ పీజీ వింద గారు యాజ్ ఎ టెక్నికల్ నుంచి చాలా బాగా ఎంకరేజ్ చేశారు. అలాగే ప్రవీణ్ పుడి గారు ఎంకరేజ్ చేశారు, ఎడిటర్ ప్రవీణ్ పుడి గారు మనకు. అలాగే ఆయన తర్వాత నాకు ఇంకా బాగా లాస్ట్ మినిట్లో ఒక సాంగ్ కావాలి, అది అంటే మన భీమ్ సిస్రోలియా గారు, ఇప్పుడు ధమాకా ఫామ్లో ఉన్నారు, ధమాకా బలగం, మన కళ్ళజోడు కాలేజీ పిల్ల అనేది. సో నేను ఇమ్మీడియట్గా ప్రమోషనల్ సాంగ్ కావాలి భీమ్ అంటే, తనకు ఉన్న పరిచయంలో తను ఇమ్మీడియట్ ఇట్లా అందరూ యాక్టివేట్ అయ్యారండి. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అట్లాగే నేనేమంటున్నానంటే నేనేసి దీని అంతు చూద్దాం, ఈ ప్రాసెస్ని తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఏదో హీరో అది కాదండి, సినిమా నాకున్న ఒక ఐడియాలజీని ప్రజెంట్ చేద్దాము, అది మార్కెట్లో ఆడియన్స్కి డెలివరీ చేద్దాం అనే ఒక దాని మీద వర్క్ చేశాను నేను. అయితే సింపుల్గా మన ఐడియాలజీస్ ప్రేక్షకుల మీద రుద్దకూడదు అనేది ఒక కమర్షియల్ సినిమాకి సంబంధించిన ప్రాథమిక సూత్రం. ట్రూ. మన ఐడియాలజీ మనకి ఏమంటే పుస్తకాలు రాసుకోవచ్చు, ఫేస్బుక్ లో రాసుకోవచ్చు. సినిమా తీసి ఐడియాలజీలోకి మన ఐడియాలజీలోకి ఆడియన్స్ రప్పించాలనుకోవడం కొంచెం అత్యాశ అనిపించలేదా సార్? ఇది ఇప్పుడు మీరు పాయింట్ కరెక్ట్గా వేశారు. నేనేమంటున్నాను, దిస్ ఇస్ నాట్ అంటే ఇది బుక్స్కో దీనికో కాదు, ఇది అందరికీ తెలియాల్సిన ఐడియాలజీ. దీన్ని ఎంటర్టైనింగ్గా చెప్పాలి.
ఇది మోస్ట్ ట్రెమెండస్గా చెప్పండి. ఇప్పుడు మీరు నమ్ముతారో లేదు, ఇప్పుడు యానిమల్ సినిమా వచ్చిందండి. అవును. దీనికి చూడండి, ఇది ముందు వర్షన్, ప్రీ వర్షన్ లాగా ఉంటుంది. యాక్చువల్లీ యానిమల్కి ప్రీ వర్షన్ ఇది. పెర్ఫ్యూమ్ అనే సినిమా యాక్చువల్లీ ఇనిషియల్లీ మేము డైరెక్టర్ యానిమల్ అనే టైటిల్ కూడా సజెస్ట్ చేశాడు. మనం ఇదేదో మన సినిమాకి పెడితే ఇదేదో బి గ్రేడ్ సినిమా అనుకుని వదిలేస్తారు అని చెప్పాం. ఇమీడియట్గా అక్కడ అంటే అప్పటికే తర్వాతకి వాళ్ళు అంటే అప్పటికి మేము ఈ ఐడియా అనుకునే ఉన్నాం. నేనేమంటున్నానంటే సార్, ఒక చిన్న ఐడియాలో ఆడియన్కి ఒక కొత్తదనం కావాలి. అది మనం కొత్తదనం అంటే రెగ్యులర్ జోకులు వాటిలో నుంచి కాదు, ఆ కొత్తదనం ఇస్తే దానికి కూడా ఎంటర్టైనింగ్గా ఫీల్ అవుతాడు కదా. అది డెలివరీ చేసి మన ఐడియాల నుంచే మనం ఇస్తాం. దానికి మనం ఇంతకాలం పనిచేసింది ఏదో ఇవన్నీ తెలుసుకోవడం కాదండి. కొత్త ఐడియాలజీని ఇచ్చే ప్రాసెస్లో కష్టాలు ఉంటాయి, వెంటనే అర్థం కాదు. ఈ ఐడియాలజీ మనం ఎందుకురా థియేటర్కి తీసుకెళ్ళాలి అనుకునేవాడు ఉంటాడు. కానీ దాన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్లో తీసే విషయంలో మేము ఎక్కడో ఫెయిల్ అయ్యాము అనిపించింది. కానీ మీరు చూడండి, మా ఫిల్మ్ బయటకు వచ్చేసరికి కూల్, హ్యాపీ, ఎవరు కూడా డిస్సాటిస్ఫాక్షన్ ఉండదు. రేపొద్దున మనకు ఓటీటీకి వస్తుంది, డెఫినెట్లీ ఇంకా ఎక్కువ మంది చూస్తారని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మీరు చెప్తున్నారు కొంచెం ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చేమో, లేదా మీ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. యానిమల్ రేంజ్ సినిమా అని చెప్తున్నారు. రేంజ్ కాదు, దాని దగ్గరగా దానికి ప్రీ వర్షన్ ఉంటుంది అంటున్నాను నేను. దాని రేంజ్ అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఎవరైనా ఆల్రెడీ థియేటర్స్ మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో చూస్తే యానిమల్తో కంపేర్ చేసే అవకాశం ఉందా? సరే, కంపేర్ చేయడానికి లేదు. యానిమల్ ఈజ్ కంప్లీట్ క్యారెక్టర్ బేస్డ్ స్టోరీ. నేను అదే ఎందుకు చెప్తున్నాను ప్రీక్వెల్ అని అంటానండి. యానిమల్ ఈజ్ ఎ క్యారెక్టర్ బేస్డ్ స్టోరీ, దిస్ ఈజ్ ఆల్సో క్యారెక్టర్ బేస్డ్ స్టోరీ. వీడు కూడా యానిమల్ లాగే బిహేవ్ చేస్తుంటాడు. అదే చెప్తున్నాను మీకు ఇందాక. మనకు వాడికి ఏం కావాలో అది వాడు తీసుకుంటాడు. అందుకే వాడికి ఒక ఫిలాసఫీ ఉంటుంది. వాడు దాన్ని చేసుకుని సమాజంలో ప్రతి దానికి అంటే వాడు ఒకటి చేసుకుని దాని ప్రకారం వాడు బతుకుతుంటాడు. అనిమల్ ఇన్స్టింక్ట్ అంటారు దాన్ని. సో ఆ బేస్ దాంట్లో నుంచి తీసుకున్న ఐడియాలో నుంచే మేము ట్రావెల్ అయ్యాము. సో ఇప్పుడు ఇక్కడ ఉండే కాస్టింగ్ ఉంటుంది, ఫినానిమా ఉంటుంది, వాటిలో నుంచి వెళ్తాం. ఇప్పుడు నా దానికి కూడా ఇప్పుడు వచ్చి అరే ఇది సూపర్ స్టోరీ అని ఒక ప్రొడ్యూసరో ఒక హీరోనో చెప్పున్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా నాకు కూడా బజ్ క్రియేట్ అయ్యేదేమో కదా. ఇప్పుడు నేనేం చేశాను, నాకున్న ఎంత దూరం ట్రావెల్ చేయాలో అంత దూరం ట్రావెల్ చేయగలిగాను. నేను అందులో సక్సెస్ అయ్యాను కదా. ఇప్పుడు నా ఫిల్మ్ బాగాలేకపోతే రివ్యూస్ రాయరు కదా, రివ్యూస్ బాగున్నాయని రాయరు, చూసిన వాళ్ళందరూ బాగుందన్నారు. సో దట్స్ గుడ్. నేనేమైనా ప్రైమరీ గోల్ రీచ్ అయ్యాను అని అనిపించిందండి. ఇది సోషల్ మీడియాలో దాంట్లో చూసాను నేను, వేద అని ఇంకొక పోస్టర్ డిజైన్ కూడా కనిపించింది. అది కూడా ఈ స్మెల్లింగ్ సంబంధించి ఉంటుంది. మీకుందా యాక్చువల్గా స్మెల్లింగ్ అబ్సెషన్ అయితే ప్రాబ్లం? కాదు, అదేం లేదు, ఆ ప్రాబ్లం ఏం లేదు నాకు. కాదు, కొంచెం న్యాచురల్గా యాక్ట్ చేశారు. లేదు స్మెల్లింగ్ అనేది మన అందరికీ ఇష్టమైన. ఒకసారి మీరు సినిమాలు చూసిన ఎక్స్ట్రీమ్, అది ఎక్స్ట్రీమ్ అంటే ఇప్పుడు స్మెల్లింగ్ అనేది ఎవరు ఇష్టపడరండి. కాకపోతే పోతున్న కొద్దీ న్యాచురాలిటీని కోల్పోయి మనం అంతా అలా మిగిలిపోయాము. అందులో నుంచి ఆల్రెడీ ఒక యూనిక్ ఐడియాలజీ ఉన్నాడు, ఒక యూనిక్ ఇదే ఉన్నాడు. అలా వాడు మారుతూ వెళ్తే ఎలా వెళ్తుంది, వాడు ఎలా స్ట్రగుల్ అవుతున్నాడు అనేది చెప్పాం ఇందులో, ఈ కథలో. అయితే మీరు వేద అని అన్నారు కదా, ఇనిషియల్లీ టైటిల్ వేద అని మేము పెట్టాం. ఈ సినిమాకేనా? ఈ సినిమాకే. ఓకే, వేద అని పెట్టాం. వేదవ్యాసం రిజిస్టర్ చేయించామండి. అయితే ఏం చేసిందంటే సెన్సార్ వాళ్ళు వేదవ్యాస్ మేము ఇవ్వడానికి ఒప్పుకోము అని చెప్పారు వాళ్ళు. సో అంటే అప్పుడు దెన్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ స్టెప్, పెర్ఫ్యూమ్. రెండు ప్యారలల్గా రిజిస్టర్ చేయించాము. సో ఒకవేళ ఇది కాదు అంటే మనం అటు వెళ్ళిపోవచ్చు అనే దాంతో ఉన్నాము. నెక్స్ట్ పెర్ఫ్యూమ్కి మేము ఇప్పుడు మీరు చెప్పిన ఈ స్మెల్లింగ్ అబ్సెషన్ సంబంధించి చూస్తే వేదవాస్ అనే టైటిల్ ఎలా యాక్ట్ అయ్యేది దీనికి? అంటే మా ఉద్దేశం ఏంటంటే వ్యాస్ అని పెట్టాము. అందులో వ్యాస్ అని పెట్టడానికి రీజన్ ఏంటంటే వాడు జ్ఞానవంతుడు, వాడికి జ్ఞానం ఉంది, వాడి మీద వాడికి కాన్ఫిడెంట్ ఉంది. ఎవరు వాడిని అర్థం కాదు కాబట్టి ఒక పేరు మీద అంతే అనుకున్నాం. ఎందుకు అనడానికి రీజన్ ఏంటంటే అది కూడా వాడి పేరుని ఒక ముస్లిం అతను వేదవ్యాస్కి పెడతాడు. ఓకే, ఎందుకు పెడతాడంటే వాడి జ్ఞానాన్ని మనకు బోధించి మనకు అన్నం పెట్టాడు, అందుకే వేదవ్యాసుని పేరు మార్చాను అని ఫ్రెండ్కి చెప్తాడు. అరే వాడు వచ్చిన రోజు మన కోసం వచ్చినాడు కాదు, మనకు అన్నం పెట్టడం కోసం వచ్చినాడు అని. అంటే అతనిలో ఉన్నటువంటి అంటే ఒక సంఘర్షణ ఉంది కదా, మానసిక సంఘర్షణ ఉంది. ఆ సంఘర్షణని చెప్పే క్రమంలో చేసిన ప్రయత్నం ఇది. అయితే కొన్నిసార్లు కొంతమంది డైరెక్షన్ చూస్తుంటాం మనం, వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేసి ఎక్కడో అయిపోయి హీరోలు అయిపోయి ఆడియన్స్ టార్చర్ చేద్దాం అనే ప్రయత్నాల్లో ఉంటారు. వాళ్ళ యాక్ట్ వల్ల కావచ్చు, ఫిజిక్ వల్ల కావచ్చు, పర్సనాలిటీ వల్ల కావచ్చు, బియాండ్ ద లిమిట్స్ దాటి కొన్ని వికృతమైన చేష్టలు చేస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా టచ్ అయ్యారా మీకు? లేదండి, అలా ఏం లేదు, అలాంటి ఏం లేదు. బియాండ్ ద లెవెల్స్ అలా ఏం లేదు. నేను యాక్చువల్లీ ఆర్టిస్టులు అందరూ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు.
సో ఎవరు అంటే అనేది చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. అంటే మేము రాహుల్ రామకృష్ణ గారు, ప్రియదర్శి గారితో పనిచేశాను, మధునందన్ అన్న, అందరినీ అన్న అన్న అంటాను నేను. ఇనిషియల్ డేస్లో వెన్నెల కిషోర్ గారితో పనిచేశాను. సో అందరూ మోస్ట్ ఇంకా పెద్దగా వెళ్తే కోట శ్రీనివాసరావు గారు, తనికెళ్ళ భరణిగలు, బాబాయ్ బాబాయ్ అనుకుంటూ వాళ్ళ. మీరు కోదాడ బ్యాక్గ్రౌండ్ అని చెప్పారు కదా, ఎస్ సార్. వేణుమాధవన్ ఎప్పుడైనా కలిసారా? అది కలవలేదు సార్, అది ఎందుకో కలవలేదు. అంటే కలవాలనుకోలేదా, కలవడం కుదరలేదా? కలవడం అదంటే రెండూ ట్రై చేయలేదు నేను. కలవాలని అనుకోలేదు, ఓకే. అదే ఈయన కలిస్తే మనకి ఏదైనా అవకాశం ఇస్తాడని అనే ఉద్దేశంతో కూడా ఇప్పుడు లేను నేను. నా అవకాశాలు నేను వెతుక్కుంటూ వెళ్ళిపోయాను. అంటే ఆ ప్రయత్నంలో నాకు వస్తూనే ఉన్నాయి కదా. పర్టికులర్గా మనకు కోదాడ వ్యక్తే కదా, ఇతని మీద ఏదైనా అవకాశం ఇస్తాడేమో అనే ఉద్దేశంతో ఎప్పుడు ట్రై చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు అది ఇప్పటికీ ఉంటుంది, అరే ఇతన్ని ఎప్పుడు కలవలేకపోయాను పర్సనల్గా అనే ఫీలింగ్ ఉంది నాకు. అంటే మన దగ్గర నుంచి ఒక టాప్ రేంజ్కి ఎదిగిన ఒక వ్యక్తి ఆయన, సో కలవలేకపోయిన ఫీలింగ్ ఉంది నాకు, అదైతే ఉంది. బట్ ఈ లోపే ఆయన అది షార్టెస్ట్. సో నెక్స్ట్ 6 ప్యాక్ చైనాగా కంటిన్యూ అవుతారా, బిహైండ్ ద స్క్రీన్ కంటిన్యూ అవుతారా, రెండు కలిపి జర్నీ చేస్తారా? సార్ అది ఆలోచనే, నా ఆలోచన ఎటు వెళ్తే మనకి మైండ్ లో ఉంటుంది కదా, ఆల్రెడీ ఒకసారి తెర మీద కనిపించిన తర్వాత వచ్చే అప్లాజ్ కి దానికి ఆటోమేటిక్ అడిక్ట్ అయిపోతారు చాలా మంది. ఇంకా తెర మీదే కనిపించాలని ఫిక్స్ అయిపోతూ ఉంటారు. ఇలాంటిది ఏమైనా మీరు? సార్ నాకు ఇప్పుడు ఆర్టిస్ట్గా అవకాశాలు వస్తే చేయడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ఎందుకంటే హీరోగానే కాదు, ఏ క్యారెక్టర్ చేయడానికి నేను ఆల్వేస్ రెడీ. ఐఎమ్ ఆర్టిస్ట్. సో నేను థియేటర్ ఆర్టిస్ట్గా చేశాను. సో నాకు ఎనీ క్యారెక్టర్, నాకు క్యారెక్టర్ నచ్చితే ఇందులో నేను చేయగలను అనిపిస్తే డెఫినెట్లీ ఏ క్యారెక్టర్కైనా నేను చేయడానికి రెడీ. దిస్ ఈజ్ ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం నాకు ఒక రైటింగ్ మీద కొంచెం గ్రిప్ ఉంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే నేను డైరెక్టర్ అవుదామనే వచ్చాను. సో నాకు అవకాశం వస్తే నేను బెస్ట్ చేయడం కోసం ఆల్రెడీ నేను ట్రయింగ్. డేట్స్ ఇష్యూస్ ఉంటాయి కదా, సో నా స్టోరీలకు తగ్గట్టుగా ఆ ప్రయత్నం జరుగుతుంది. ఆ డేట్స్ దొరికినప్పుడు డైరెక్షన్ కూడా చేస్తాను. మేఘరాజ్ గారు, మీరు ఫుడ్కి సంబంధించి ఒక సర్వీస్ నడిపిస్తున్నారు 4-5 ఏళ్ళుగా. దీని నేపథ్యం ఏంటి? అంటే ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం అనేది, దీనికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ఎక్కడ ఈ థాట్ ఎక్కడ వచ్చింది? అది స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటి? అంటే నాకు లైఫ్లో కొన్ని జోక్స్ తగిలినాయి. అంటాం కదా, ధక్కా లగేతో మా ఆద్మీ ఇన్సాన్కి తర సోచ్తా అని. దెబ్బలు తాకినప్పుడు నేను అది పర్సనల్గా నాకు 2016లో నేను అట్లా అనిపించి, అప్పటికి అంటే నాకు ఉంది ఏదైనా చేద్దాము, ఏమైనా చేద్దాము అంటే అదేదో మనం చేసేసి వదిలేసేది కాదు, అది కంటిన్యూ కావాలి. లేకపోతే అది మనం ఉన్నా లేకున్నా అది వెళ్ళాలి ముందరికి. సో అట్లా నాకు ఇద్దరు అజర్ మక్సూసి అని, ఆయన మన హైదరాబాద్లోనే ఉంటారు, మన దవీర్పుర దగ్గర గాంధీ హాస్పిటల్ దగ్గర. ఆయన ఒక 7-8 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఆయన డైలీ వెళ్ళి అక్కడ పర్సనల్గా వడ్డించి వస్తారు, ఆయన కుక్ చేసిన ఫుడ్డే. సో ఆయనకు ఒక పాట చేశాను. మా ఫ్రెండ్ మ్యూజిక్ డైరెక్టర్ దుర్గా బహదూర్ అని ఉన్నారు, హ్యుమానిటీ ఫస్ట్ అని ఒక పాట చేసిన క్రమంలో అప్పుడు నాకు అది చిన్న థాట్ ఇదైంది. మనం కూడా ఏమైనా అంటే అంత చేయలేము, మనకున్న టైంకి మనకున్న పనులకి అంత చేయలేము. ఏదో ఒక అలవాటుగా మనం దాన్ని మార్చుకొని, అంటే అలవాటుగా మార్చుకోవాలంటే ఫస్ట్ మనం దాని మీద మనకు ధ్యాస ఉండాలి. అంటే అయ్యో అని మనం చేయాలి అని ఏమైనా ఉంటే అది ఆబ్వియస్లీ అలవాటుగా మారుతుంది ఏదన్నా కొన్ని రోజులు చేస్తే. సో అట్లా అనుకొని నేను అనుకున్నా చేస్తానులే తెలియదు, బట్ ఐ విల్ స్టార్ట్ ఫస్ట్ అని అనుకుని చేశాను. అది కంటిన్యూ అయింది. ఓకే. సో ఏం లేదు, మనిషిలాగా ఆలోచిస్తాడు కాబట్టి కొంచెం దాని గురించి మీరు కొంచెం వివరంగా చెప్తే ఇంకొంతమందికి ఇన్స్పిరేషన్ కలుగుతుంది. అదేం లేదు, ఫుడ్ అండి. ఇప్పుడు ఎవరికైనా దారిలో ఏ రకమైన హెల్ప్ అయినా హెల్పే. సో ఇది హెల్ప్ అని నేను అనుకుని, ఇది బాధ్యత. తోటి మనిషికి ఇప్పుడు మనకు మెయిన్ కావాల్సిన ఫుడ్ లేకపోతే ఎవడు బతకడు. సో ఎంతోమంది ఉంటారు, ఎక్కడ చూసినా మీరు ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్ చూసినా, ఎక్కడ వెళ్ళినా, బయట రోడ్ మీద చూసినా, మన ఇండియాలో పేదరికం కావచ్చు, లేకపోతే ఇల్లు లేకపోవడము, ఇవన్నీ ఉండే కూడు లేకపోవడం చాలా సహజం. సో దానికి మెయిన్ బాధ్యత నేను అనుకుంటాను మన మీద కూడా ఉంది. ఎందుకంటే మనం ఏదో పొలిటీషియన్స్ మీదనో, లేకపోతే కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా అన్నారు, నువ్వు ఎందుకు వాళ్ళకి ఏదో జాబ్ ఇప్పించేసి వాళ్ళు ఎత్తుకొని వాళ్ళని, నీకు తెలియదు కదా వాళ్ళ పరిస్థితి ఎట్లుందో, వాళ్ళు మానసికంగా మంచిగా ఉన్నారో తెలియదు, అయితే ఆర్థికంగా వాళ్ళ ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో నీకు తెలియదు, ఎక్కడ ఎందుకు బయటకు వచ్చాడో తెలియదు. అట్లాంటప్పుడు మనకు తోచినంత ఏం చేయగలుగుతాం మినిమం బేసిక్గా అంటే నాకు అనిపించింది మనం ఫుడ్ ఇస్ బేసిక్. కూడు గుడ్డ అంటారు కదా, సార్ కూడు మనం ఇవ్వగలుగుతాం కాబట్టి డైలీ. రోజుకి ఎంతమందికి ఇలా చేయగలుగుతున్నారు? అంటే మొదటి సంవత్సరం ఒకరికి ఇచ్చేవాడిని, రెండో సంవత్సరం నుంచి ఇద్దరికి ఇస్తున్నాను. సో ఇప్పుడు ఒక 2 నెలలు బ్రేక్ పడింది, నేను మధ్యలో ఇక్కడ ఈ దేశంలో లేను కాబట్టి బ్రేక్ పడింది, బట్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను డైలీ. సో రాబోయే రోజుల్లో మీ ఇద్దరు అసోసియేషన్ ఎట్లాగా వెళ్ళిపోతుందా? 100% తప్పకుండా బాగుంది. అంటే బ్రదర్తో నాకు
కోఆర్డినేషన్ బాగుంది, అంటే మ్యూచువల్ ఐడియాస్ ఉన్నాయి. ఎందుకంటే మేము ఒకటి మూవీస్ గురించి మాట్లాడుతాం, ప్రతి ఒక్క విషయం ఏదన్నా ఎనీథింగ్ పాజిటివ్ ఐడియాలజీ ఉంది ఇద్దరికి, సో ఆ షేర్ చేసుకుంటాం. సాహిత్యం చదువుతున్నారు, సాహిత్యం చదివి Yes, కొంచెం yes. అవును. next rare. ఇద్దరికి మంచి అది ఉంది. సో మూవీ అంటే మేము అనుకున్న దాంట్లో నుంచి మూవీ సైడ్ వెళ్ళి అంటే విచ్ వన్ అది బెస్ట్ ఐడియా అని వస్తే అట్లా ట్రావెల్ అవ్వడం ఒక మనకు మూవీ ఒక్కటే కాదు కదా, అంటే మేము ఆయన నాకేదో మూవీలో యాక్ట్ చేస్తా లేకపోతే నువ్వు నా మూవీలో యాక్ట్ చేయని చెప్పి అట్లా కాదు. ఎనీ పార్ట్నర్షిప్ ఇస్ గుడ్ పార్ట్నర్షిప్. ఎస్, అది బాగుంది. నాకు మేఘ్తో ఉన్న గ్రేట్ ఆ రిలేషన్షిప్ నచ్చింది. సో ఇప్పుడు మీకు డైరెక్టర్గా ఏదో ఒక ఇన్స్పిరేషన్ అయితే ఉండాలి కదా. అవును. యాక్చువల్లీ ఇది ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఏమో. మీ డైరెక్టర్గా ఇన్స్పిరేషన్ ఎవరు? మీరు ఎవరికైనా ఇన్స్పిరేషన్గా నిలవాలని ఒక థాట్ ప్రాసెస్ ఉందా? ఉందండి. నాకు మొదటి నుంచి నాకు అలా అనుకునే వచ్చినవాడిని నేను. నాకు మణిరత్నం గారి మూవీస్ అంటే చాలా ఇష్టం. ఓకే. చాలా చాలా ఇష్టం అసలు. నేను ఒక్కొక్క ఫిల్మ్ని 10-15 టైమ్స్ అంటే ఇప్పటికి కూడా చూస్తుంటాను. అట్లా అలాంటి దాంట్లో నాకు బాగా ఇష్టం గీతాంజలి. మీకు అది నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్ అది. సో మీకు అభ్యంతరం లేకపోతే మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా చెప్తారా? షూర్. ఒక 2 డిస్కషన్స్ జరుగుతున్నాయండి యాక్చువల్లీ. ఒకటి విన్నాను, ఒక ఐడియా విన్నాను, బాగుంది. అది కూడా ఒక క్యారెక్టర్ విలేజ్లో క్యారెక్టర్ బేస్డ్ స్టోరీ ఒకటి విన్నాను. సో అది ప్రాసెస్లో ఉంది. అది స్క్రిప్ట్ అయిపోతే ఫైనలైజ్ అందులో లీడ్గానే చేస్తున్నా. సో అదొకటి ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఇంకొకటి ఏంటంటే చెప్పా కదా, కలుస్తున్నాను కొంతమంది నాకు అప్రోచ్ అయ్యి ఉన్నాయి కానీ ఏది ఇంకా నేను డిసైడ్ చేసుకోలేదు ఇది అని. సో ఫైనల్గా మీ పర్ఫ్యూమ్ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది? ఆ డేట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదండి. ప్రజెంట్ అయితే దానికి సంబంధించిన డిస్కషన్స్ అన్నీ ఫైనల్ స్టేజ్కి వచ్చాయి. నాకు తెలిసి ఒక 15 days, 10 to 15 days ఇస్ మ్యాక్స్ అనుకుంటున్నా. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా యానిమల్ ఫేవర్ బాగా ఉంది కాబట్టి ప్రీవర్షన్ లాగా మీరు చెప్పినట్టుగా ప్రీవర్షన్ లాగా పర్ఫ్యూమ్ ఓటీటీలో పెద్ద హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయేమో. ఉందండి. నేను దీనికోసం ఇంకో విషయం చెప్తాను. ఎందుకంటే చూడని వాళ్ళందరికీ చెప్తున్నాను, ఒక మంచి ఫిలిం ఎప్పుడు మిస్ చేసుకోవద్దు. నేను చెప్పేది ఏంటంటే ఫిలిం అనేది ఎంటర్టైన్మెంట్ మీడియా. ఎంటర్టైన్మెంట్ అంటే ఫన్ అనేది కాదు, చాలా విషయాలను తెలుసుకుంటూ ఒక కొత్త ఎమోషన్ వచ్చినప్పుడు దాన్ని కూడా తీసుకోగలిగేది ఉంటుంది. ఇప్పుడు మా లాంటి వాళ్ళు కొత్త వాళ్ళు ట్రై చేస్తున్నారంటే ఎందుకు చెప్పండి అన్న అంటే ఇచ్చిన వన్ కైండ్ ఆఫ్ హ్యూజ్ ఆఫ్ ఇది నేను కాదు. ఇప్పుడు మీరు అన్నారు హీరో నేను కాదు, మీరు హీరోలు, తను హీరో, అక్కడ ఉన్న ఆడియన్ హీరో. ఎందుకనంటే అందులో నుంచి వచ్చిన క్యారెక్టర్ అది. సో ఇట్స్ నేనేమంటాను, ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ని ఎంకరేజ్ చేసినప్పుడు నాలాంటి వాళ్ళు ఇంకో 10 మంది వస్తారు. అరే కొత్త కథ వస్తుంది, కొత్త మనుషులు పుడతారు. అండ్ నాట్ ఒక ఏదో నేను చెప్పాను కదా, నేను షర్ట్ వేసుకొని దాంట్లో నుంచి రాలేదు ఆ క్యారెక్టర్, జుట్టు పెంచుకొని పిచ్చోడ్లాగా. ఇప్పుడు నేనున్న నాకున్న ఫిజిక్ దానికి సంబంధం ఉందా ఏమన్నా? కంప్లీట్లీ ఎందుకు ఆ డిజార్డర్ మూడ్లోకి వెళ్ళామనంటే ఒక క్యారెక్టర్ని మనం తీసుకునే విధానంలో కొత్తదనం ఉండాలి అని చెప్పేసి నేను అందుకనే చెప్తున్నా. ప్లీజ్, పెర్ఫ్యూమ్ సినిమా డెఫినెట్లీ సూపర్గా ఉంటుంది. అంటే అర్థమైంది కదా, ఇట్స్ నాట్ అన్ హీరోయిక్ ఫిలిం కాదు, ఇది మీ ఫిలిం. మీరు హ్యాపీగా చూస్తారే ఒక మంచి ఫిలిం చూసామన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. అది పెర్ఫ్యూమ్లో ఉంది అంటాను నేను. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. మీ పర్ఫ్యూమ్ మీరు చెప్పినట్టుగా ఓటీటీలో బ్లాక్ బస్టర్ రావాలి. థ్యాంక్ యూ. దాని ద్వారా మీకు మరిన్ని ప్రాజెక్ట్స్ రావాలి, మీ ఇద్దరి జర్నీ ఇలాగే కంటిన్యూ అవ్వాలి సక్సెస్ఫుల్గా. థ్యాంక్ యూ. ఇది పర్ఫ్యూమ్ మూవీ హీరో యాక్టర్, పర్ఫ్యూమ్ మూవీ హీరో చేనాగ్, యాక్టర్ మేఘరాజ్తో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.